నమస్తే, వెన్నెలా న్యూస్ టీవీకి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. పల్లె ఉమా ఈ పేరు ఉమ్మడి అనంత జిల్లాలో ఓ చదువుల సామ్రాజ్యాన్ని సృష్టించింది. ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. మరెందరో నిరుద్యోగుల కుటుంబాలకు నిలువ నీడనిచ్చింది. ఆకలి వేళ అన్నమై, ఆపద వేళ ధైర్యమై ఓవైపు కుటుంబాన్ని, మరోవైపు సమాజాన్ని రెండు కళ్ళుగా భావించి తన అకుంఠిత సేవలతో మార్గదర్శిగా నిలిచిన అమృతమూర్తి పల్లె ఉమా 6వ వర్ధంతి సభ అనంతపురంలో నిర్వహించారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ పల్లె కృష్ణకిషోర్ రెడ్డి, కేరళ మాజీ డీజీపీ శంకర్ రెడ్డి దంపతులతో పాటు విద్యా రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, పల్లె అభిమానులు అసంఖ్యాకంగా తరలివచ్చి పల్లె ఉమా సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. సామాన్య గృహిణిగా జీవితం ప్రారంభించి బాలాజీ విద్యా సంస్థ అధినేత్రిగా తనకు రాజకీయ, విద్య, సేవా రంగాల్లో చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపించిన ఆదర్శ గృహిణి, స్ఫూర్తిదాత పల్లె ఉమా అని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కొనియాడారు. ఆమె ఆదర్శ గృహిణిగా, గొప్ప దార్శకురాలిగా ఎంతో మంది విద్యార్థులకు విద్యావకాశాలు, పలువురు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకున్నారన్నారు. శుక్రవారం అనంతపురం బెంగళూరు జాతీయ రహదారి పక్కన 6వ వర్ధంతి సందర్భంగా పల్లె ఉమా సమాధి వద్ద విద్య, రాజకీయ ప్రముఖులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. విద్యారంగమే కాకుండా రాజకీయ రంగంలో కూడా అనేకసార్లు ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విజయానికి ఎంతో కృషి చేశారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భర్త పల్లె రఘునాథ్ రెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో పల్లె ఉమా ఆ దీక్షను కొనసాగించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఎంతో మంది పేదలకు ఉచిత నిత్యావసర సరుకులు, వస్త్రదానం, అన్నదానం చేసి సామాజిక సేవకురాలిగా గుర్తింపు పొందారన్నారు. అదే బాటలో పల్లె కుటుంబ సభ్యులు, పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ముందుకు నడుస్తున్నారన్నారు. పల్లె ఉమా ఆశయ సాధనకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ప్రతి ఏటా పల్లె ఉమా ట్రస్ట్ సహకారంతో సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించి నిరుపేదలను ఆదుకుంటామన్నారు. పల్లె కుటుంబ సభ్యుల ఆశయాలకు చేదోడు వాదోడుగా తాము వెన్నంటి ఉంటామని వియ్యంకుడు కేరళ మాజీ డీజీపీ శంకర్ రెడ్డి దంపతులు సౌభాగ్యరాణి, పల్లె సోదరులు పల్లె రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పల్లె ఉమా గారి 6వ వర్ధంతి సందర్భంగా వస్తున్న ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీకి ఇంత తోడుగా ఉంటున్నారు. ఈ రోజు మా లైఫ్లో మర్చిపోలేని రోజు, అయినా మీరందరూ మాతో పాటు తోడుగా ఉంటున్నారు. ఇందుకు చాలా చాలా ధన్యవాదాలు. మానవతావాది, మా ఇంటి దీపమైన శ్రీమతి పల్లె ఉమా వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వస్తున్న జనవాహినికంతా నా తరఫున, నా కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. తాను చనిపోయి 6 సంవత్సరాలైనా ఇప్పటి కూడా చెక్కు చెదరిన అభిమానంతో, ప్రేమతో, గౌరవంతో నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లా నాయకులు కూడా వచ్చి ఈ ఘాట్ల సందర్శిస్తున్నారంటే నిజంగా ఉమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందంటే కూడా ఏమాత్రం సందేహం లేదు. ఉమా గృహిణిగా, మంచి గృహిణి, మంచి భార్యగా, మంచి తల్లిగా ఎనలేని సేవలు అందించింది. అంతేకాకుండా బాలాజీ విద్యా సంస్థ అధిపతిగా వేలాది మంది ఉద్యోగాలు ఇచ్చింది. లక్షలాది మంది ఈ విద్యా సంస్థ ద్వారా చదువుకుని దేశ విదేశాల్లో ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారంటే ఆ క్రెడిట్, ఆ గొప్పతనం అంతా శ్రీమతి ఉమాకే చెందుతుంది. అంతేకాకుండా రాజకీయంగా కూడా తాను మా వెంట ఉండి అటు నల్లమా నియోజకవర్గంలో కానీ, ఇటు పుట్టపర్తి నియోజకవర్గంలో కానీ అన్ని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ
మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో మా వెంట ఉండి మా నాయకులను తెలుగుదేశం పార్టీ శ్రేణి గెలిపించిన ఘనత శ్రీమతి పల్లె ఉమయ్యకు దక్కుతుంది. ఎక్కడ స్వర్గంలో ఉన్నా తప్పకుండా మా ఆశీస్సులు మా కుటుంబం మీద, ప్రజల మీద తప్పకుండా ఉంటాయని, ఎక్కడున్నా చాలా ఆనందంగా ఉండాలని, ఆమెకు ఆత్మశాంతి కలగాలని జన్మలకు మా ఇంటిని పుట్టాలి కొడుకు. శ్రీమతి పల్లె ఉమ్మగారు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడానికి ఖర్చు చేశారు. విద్యాభ్యాసం అనేది మానవ జాతిలో మన జాతికి చాలా పాజిటివ్గా మార్పు తెస్తుందన్న గట్టి నమ్మకంతో వాళ్ళు ఇన్ని కళాశాలలు స్థాపించి ఉన్నత విద్యను అభ్యసించడానికి చాలామందికి ఈ సౌకర్యం కల్పించారు. మనం చిన్నప్పుడు చూసాం, గవర్నమెంట్ కాలేజీలు చాలా తక్కువ, మగపిల్లల్ని దూరం పంపి చదివించాలని స్తోమత చాలామంది పేరెంట్స్కి ఉండేది. ఆడపిల్లల సంగతి చెప్పరు. అలాంటి సమయంలో శ్రీమతి ఉమ్మగారు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి టౌన్లో ఉన్నత విద్యాభ్యాస స్థాపనాలను స్థాపించి ఎందరికో చదువుకోవడానికి సహాయం కల్పించారు. ఇప్పుడు ఈ విద్యాసంస్థల్లో చదువుకున్న పలువురు చాలామంది దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో పదవులు అలంకరించారు. మనకు తెలుసు, మన పూర్వీకులు చెప్పేవారు, విద్యాభ్యాస సంస్కారం అనేది మానవ జాతి అంధకారంలో నుంచి వెలుతురులకి, అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి, అనాగరికత నుంచి నాగరికతలోకి, ప్రాశవిక ప్రవృత్తి నుంచి మానవత్వంలోకి, మానవత్వం నుంచి దివ్యత్వంలోకి తీసుకుపోయే శక్తి యొక్క విద్యకే ఉంది అని వాళ్ళు గట్టిగా నమ్మారు. కాబట్టే ఇన్ని విద్యా సంస్థలు ఈ జిల్లాలో స్థాపించి అందరికీ విద్యను ప్రొవైడ్ చేయడంతో పాటు ఎంతోమందికి ఉపాధి కల్పించారు. మనం చూస్తున్నాం, గవర్నమెంట్ జాబ్, ఒక చిన్న అసిస్టెంట్ జాబు, ప్యూన్ జాబ్ వస్తే వేల మంది, లక్షల మంది దానికి పోటీ పడే సమయంలో ఎంతోమందికి ఉపాధి కల్పించడం అంటే అది ఆషామాషి కాదు. అటువంటి మహిళకు ఈరోజు మనం గర్వంగా నివాళులు అర్పించడానికి ఇక్కడ సమావేశమయ్యాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మా పల్లె కుటుంబం తరపున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. బాలాజీ విద్యా సంస్థల అధినేత, మహోన్నతమైన మానవతావాది, మా ఇంటి దీపమైన శ్రీమతి పల్లె ఉమా వర్ధంతి సందర్భంగా ఈ ఘాటుకు వచ్చి సందర్శిస్తున్న అశేష జనవాహినికి, మరీ ముఖ్యంగా మా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. శ్రీమతి పల్లె ఉమా ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అసాధారణమైన అద్భుతమైన వ్యక్తి. ఏ లక్ష మందికో ఇటువంటి వాళ్ళు కోరుకుంటారని ప్రగాఢ విశ్వసిస్తాను. కారణం ఏమంటే, శ్రీమతి పల్లె ఉమా గృహిణిగా, అంటే తన వ్యక్తిత్వ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించింది. ఒక తల్లిగా, ఒక భర్తగా, భార్యగా ఎనలేని సేవలు అందించి
మా హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అంతేకాకుండా ఎంతో వెనకబడిన ఈ ప్రాంతంలో అనేక విద్యా సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి జీవనోపాధిని కల్పించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నారంటే ఆ క్రెడిట్, ఆ గొప్పతనము శ్రీమతి పల్లి ఉమాకే చెందుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా తన జీవితంలో సమాజానికి సేవ వచ్చిన ఆలోచన, తపన, ఉద్దేశం, లక్ష్యం, అభిప్రాయం, ఏం టార్గెట్ అనువనునా తనకుంది. అందుకే నా నియోజకవర్గంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరు కష్టాల్లో ఉన్నా, ఎవరు హాస్పిటల్లో ఉన్నా, ఏ విధమైన ఇబ్బందుల్లో కూడా చాలా ఆదుకొని సేవలు చేస్తూ వచ్చింది. అంతేగాని అనాథాశ్రమాలకు, పేదలకు విద్యా అవకాశాలు కల్పించి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. చనిపోయి 6 సంవత్సరాలైన ఇప్పటికి కూడా ప్రజల్లో చెక్కుచ్చారని అభిమానం ఉందంటే దాన్ని బట్టి చూస్తే ఉమా యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయాలి. రాజకీయాల్లో కూడా నా వెంట ఉండి నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, విప్గా, చీఫ్గా, మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చిందని కారణం ఏమంటే నా వెనక పల్లె ఉమా ఉండడమే కారణం అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం. తాను ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, జడ్పీటీసీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలైనా కూడా ఎవరికైతే టికెట్లు ఇచ్చామో అందరికీ ప్రచారం చేసి విశేషమైన కృషి తెలుగుదేశం పార్టీ ఉన్నతమైన స్థానంలో ఉంటే తాను కూడా ప్రధానమైన పాత్ర వహించిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. తాను లేని లోటు ఎవరు తీర్చలేరు. చాలా గొప్ప వ్యక్తి ఉమా. తనకు తానే సాటి. తాను మంచి సమయంలో, మన వాళ్ళు చూసే సమయంలో భగవంతుడు మంచి వాళ్ళు తొందరగా తీసుకోవాలనుకుంటారు. కాకపోతే పోయేటప్పుడు మంచి నాకు వరం ఇచ్చింది, మంచి కొడుకు ఇచ్చింది, మంచి కోల్డ్ స్ట్రైక్ చేసిపోయింది. కాబట్టి మా ఈలో కరుణ ఆనందంగా ఉండాలని, ఆత్మశాంతి కలగాలని, తిరిగి మా ఇంట్లో పుట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. మా కుటుంబంతో పాటు వాటి తోడుగా చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతమంది మా కుటుంబం కోసం వస్తున్నారు అంటే ఆమె ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆవిడ ఉన్నప్పుడు ఎంత మంచి కార్యక్రమాలు చేసింటే ఇంతమంది గుర్తుపెట్టుకొని వస్తున్నారో మనకు ఇందులోనే తెలుస్తుంది. చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, పుట్టపర్తి నియోజకవర్గంలో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఇంకా మిగతా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కుటుంబం అంటే ఒక్కరు కాదు, మనతో పాటు మన వెన్నంటే ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా మన కుటుంబమే, మనతో పాటు ఉన్న వాళ్ళే, మన కన్నతమ్ములే, మన కక్క చెల్లెలే అని చాటి చెప్పి ఒక వ్యక్తి ఒక వ్యవస్థని ఎలా మార్చగలుగుతుందో దానికి ప్రత్యక్ష తార్కాణంగా, నిదర్శనంగా మా కుటుంబాన్ని నిలిపి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఒక్కడే కొడుకుని ఎప్పుడు ఒంటి బిడ్డ ఇంట్లో ఉండకూడదు అనేది ఎప్పుడూ పెద్దవాళ్ళ ముందు చెప్పేశాను. కానీ 2 లక్షల ప్రజలకి తల్లిగా ప్రతి విషయంలోనూ ప్రతిదానికి మా అమ్మ వెన్నంటే ఉంది. ఈ 5 ఏళ్లలో నేను ఇండియాకు వచ్చిన తర్వాత చూసాను అమ్మ మీద ఒక వ్యక్తి మీద ఇంత ప్రేమ, ఇంత అభిమానము, ఇంత ఆప్యాయత, ఇంత అనురాగము రావడము అనేది అందరికీ కాదు, సాధ్యమయ్యే పని కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా తను ఎదగలిగింది అంటే, మా అందరికీ మార్గదర్శకురాలుగా మిగిలిపోయింది అంటే మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం కనుక అటువంటి తల్లికి నేను జన్మించగలిగాను. ఆమె అడుగుజాడల్లో ఎప్పటికీ నడుస్తాము. పుట్టపర్తిని ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాము. మా విద్యా సంస్థలను కూడా ఆమె ఎప్పుడు కన్నబిడ్డలాగా ప్రతి ఒక్క ఎంప్లాయీని చూసుకుంది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆమె మేలును ప్రతి ఒక్కరము అనుభవిస్తున్నాము. ఈ 6 ఏళ్ళు అయిపోయింది అంటే కూడా మాకు అర్థం కాలేదు. ఇంత
తొందరగా టైం వెళ్ళిపోయింది అని చెప్పి అని. బట్ ఆమె ఆశయాలను ఎప్పుడూ మేము నిలిపి మేము దగ్గరే ప్రతి విషయంలోనూ ఆమెనే అనుకరిస్తూ ఆమె చెప్పిన మార్గంలో మేము ముందుకెళ్తూ 10 మందికి మంచి చేద్దాం. ఎప్పుడు తను అనేది అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా అనేది, ఆ మనంలో మేము కూడా ఒకరు ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఈ సందర్భంగా మా అమ్మ ఎంత మంచి చేసిందో దాన్ని ఆలంబనగా తీసుకొని ఇటువంటి ఒక గొప్ప వ్యక్తిని మాకు చూసుకునే అవకాశాన్ని అమ్మ కల్పించింది. ఈ 6-5 దగ్గర నుంచి నాకు అనిపిస్తాను భగవంతుడు అందరికీ మంచి చేయాలి. 6 సందర్భంగా మా కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పుట్టపర్తి నుంచి మా స్నేహితులైన, బంధువులైన, హితైషులైన అందరికీ శ్రేయోభిలాషులకు మరి ఇంకొకసారి నమస్కారం. థ్యాంక్ యూ.